హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్స్ ఏ రకంగా చేయొచ్చు అనే ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో చాలామంది 22 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ మధ్యలోనే జాబ్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇన్కమ్ బాగా వస్తున్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని చెప్పి పేరెంట్స్ కూడా చాలామంది గైడ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా అన్ని కేటగిరీల్లో కూడా మన ఇన్వెస్ట్మెంట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రియల్ ఎస్టేట్, అలాగే మీరు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండాలి, స్టాక్స్ ఉండాలి, మ్యూచువల్ ఫండ్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం పీపీఎఫ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ లాంటిది ఉండాలి, ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఉండాలి. అన్ని కేటగిరీల్లో కూడా మన ఇన్వెస్ట్మెంట్ ఉండేటట్టు చూడండి. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేటట్టు కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. ఇండియాలో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నామంటే మ్యాక్సిమం రియల్ ఎస్టేట్లోనే చేస్తారు. మీరు ఇల్లు కాకుండా ఓపెన్ ప్లాట్స్ కనుక ప్లాన్ చేసుకుంటే ఏ ఏరియాలో ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక సబ్జెక్ట్లోకి వస్తే, ప్రతి గవర్నమెంట్కి డెవలప్మెంట్ కోసం కొన్ని ప్రాసెస్లు ఉంటాయి, కొన్ని ప్రొసీజర్లు ఉంటాయి. ఇందులో భాగంగా బీజేపీ గవర్నమెంట్ వెళ్తున్న ప్రాసెస్ ఏంటంటే ఎక్కువగా నేషనల్ హైవేస్ని డెవలప్ చేస్తూ వెళ్తున్నాయి. సో దీనికి చాలా ఖర్చు కూడా పెట్టింది. ఎందుకని వీళ్ళు ఈ రోడ్స్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఈ నేషనల్ హైవేస్ని డెవలప్ చేయడానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అంటే, యాక్చువల్గా రోడ్డు ఎప్పుడైతే బాగుంటుందో ఆ చుట్టుపక్కల ఉండే ప్రతి ఊర్లకి ఆ రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది. ఈ రోడ్డు కనెక్టివిటీ ఉన్నప్పుడు ఏమవుతుంది, పంటలన్నీ ఈజీగా దగ్గరలో ఉన్న టౌన్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈజీ అవుతుంది. ఆ టౌన్ నుంచి అలాగే పోర్టుకు కానీ పంపించడానికి చాలా ఈజీ అవుతుంది. దీనివల్ల పంట తొందరగా వేస్ట్ కాకుండా ట్రాన్స్పోర్ట్ బాగుండడం వల్ల త్వరగా అది షిఫ్ట్ అయిపోతుంది, త్వరగా దాన్ని అమ్మగలుగుతాము. దీనివల్ల ఇండియా గ్రోత్ బాగుంటుంది. దీంతోపాటు ఆ హైవే చుట్టుపక్కల, హైవే అంటే మనం రోడ్ ఒకటే చూస్తున్నాం, సో హైవే చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి దాని పక్కన హోటల్స్ వస్తాయి, కొన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి. ఓకే, సో రియల్ ఎస్టేట్ పెరుగుతూ ఉంటుంది, డెవలప్మెంట్ కూడా చుట్టూ చాలా ఉంటుంది. మిగిలిన బిజినెస్ ఎఫ్ఎంసీజీ దగ్గర నుంచి వాళ్ళకి అవసరమయ్యే ప్రతి బిజినెస్ కూడా అక్కడ డెవలప్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల చాలా ఎకనామిక్ గ్రోత్కి స్కోప్ ఉంటుంది. అందుకని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అథారిటీ దీన్ని ఎక్కువగా డెవలప్ చేసుకుంటూ వస్తుంది. మరి దీనికి మన స్టేట్కి ఏం సంబంధం అంటే, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అథారిటీ మన హైదరాబాద్ చుట్టుపక్కల కూడా డెవలప్మెంట్కి ఇంకొక ప్రపోజల్ కూడా పెట్టింది 2018లో. ఆ ప్రపోజల్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్. ఇప్పటికి మనందరికీ తెలుసు, మన హైదరాబాద్కి ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ దాటి అవుటర్ రింగ్ రోడ్ దాకా డెవలప్మెంట్ వెళ్ళిపోయింది. అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల చూడండి, పెద్ద వెంచర్స్. ఓకే, సో శంషాబాద్ సైడ్ అయితే పెద్ద హోటల్స్, అలాగే మనకి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎంత డెవలప్మెంట్ అయిందో చూసాం. సో పటాన్ చెరువు వైపు వెళ్తే ఎన్ని ఇండస్ట్రీస్ అటు షిఫ్ట్ అయిపోయినాయో చూసాం. ఇలానే సో ఒక్క దగ్గర ఈ గ్రోత్ అనేది స్ట్రక్ అవ్వకుండా మొత్తం సిటీ అంతా ప్యారలల్గా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు దాన్ని ఇంకొక 35 కిలోమీటర్ల వరకు దాదాపుగా రీజనల్ రింగ్ రోడ్డుకి ఆ ప్రపోజల్ తీసుకొచ్చారు. సో ఈ రీజనల్ రింగ్ రోడ్లో దాదాపుగా 4 జిల్లాలను కలుపుతూ పెద్ద ఊర్లన్నీ కనెక్ట్ అయ్యాయి. ఎగ్జాంపుల్కి చౌటుప్పల్, భువనగిరి, యాదగిరిగుట్ట, యాచారం, ఇబ్రహీంపట్నం, ఇలా ఒక 4 డిస్ట్రిక్ట్స్ని కనెక్ట్ చేస్తూ హైదరాబాద్ లిమిట్స్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 3 నెలల్లో హైవేకి కంఫర్ట్గా ఉండే భూమిని ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి 3 నెలలే టైం ఇచ్చారు. రీజనల్ రింగ్ రోడ్డుకి 40% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది, 60% సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టుకుంటుంది. దీని నుంచి దాదాపుగా 4 హైవేలకి లింక్ ఏర్పడుతుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఎప్పుడైతే హైవేకి మేనేజ్మెంట్ కనెక్టివిటీ జరుగుతుందో అక్కడ డెవలప్మెంట్కి స్కోప్ ఎక్కువగా ఉంటుంది, చాలా డెవలప్మెంట్కి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకి ఎక్కువగా డెవలప్మెంట్ చేయాలన్న ఒక ఆలోచనతోటి మంచి ప్రాజెక్ట్స్ తీసుకురాబోతున్నారు. ఆర్ఆర్ఆర్కి ఓఆర్ఆర్కి మధ్యలో నియోపోలిస్ అని చెప్పేసి ఒక ఐటీ పార్క్ కూడా డెవలప్ అవ్వబోతుంది. సో ఆల్రెడీ ఒక జస్ట్ హైటెక్ సిటీ, కొన్ని ఐటీ కంపెనీలు ఉంటేనే దాదాపుగా కొన్ని లక్షల మంది ఇక్కడ పనిచేస్తున్నారు. సో ఆ ఐటీ పార్క్ కనుక డెవలప్ అయిందంటే దాదాపుగా 10 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఉండబోతుంది అనేది ఒక అంచనా. సో ఓన్లీ సాఫ్ట్వేరే ఇంతమంది వస్తే నెక్స్ట్ క్యాబ్ డ్రైవర్స్ ఏంటి, హోటల్స్ ఏంటి, రెస్టారెంట్ ఏంటి, ఇంకెంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుందో ఒకసారి ఆలోచించాలి. ఓకే, సో ఇలా సిటీ పరిధి ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ దాకా వెళ్ళిపోయింది.
ఈ రెండింటి మధ్యలో కనుక మన ఇన్వెస్ట్ చేసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ డెవలప్మెంట్కి దగ్గరలో ఉన్న ఏరియాలో పెడుతున్నారు కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ పెరగడానికి స్కోప్ ఉంటుంది. సో ఇప్పుడు అలాంటి ఇన్వెస్ట్మెంట్ స్కోప్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏరియాలో అయితే మీకు ఇంకా ఫ్యూచర్లో మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అనే విషయం మనం తెలుసుకుందాం. ఓఆర్ఆర్కి ఆర్ఆర్ఆర్కి మధ్యలో హైదరాబాద్ నాగపూర్ హైవేలో చేగుంట దగ్గర చాలా రెసిడెన్షియల్ వెంచర్స్ వస్తున్నాయి. ఇక్కడికి ఈ ఏరియాకి సిటీలో ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి కదా, ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఏదైతే నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నీ కూడా అటువైపు షిఫ్ట్ అవ్వడానికి గవర్నమెంట్ చాలా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తుంది. సో చాలా కంపెనీలు ఈ ఏరియాకి వెళ్ళడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. ఆల్రెడీ కొన్ని కంపెనీలు అక్కడికి షిఫ్ట్ అయిపోయాయి. ఓకే, నాన్ పొల్యూటెడ్ కంపెనీస్. కనుక భవిష్యత్తులో హైదరాబాద్ నాగపూర్ హైవేలో డెవలప్మెంట్కి చాలా స్కోప్ ఉంటుంది. అక్కడ కనుక వెంచర్స్లో కనుక ఇన్వెస్ట్ చేసుకోగలిగితే, ఇన్వెస్ట్మెంట్ కోసం అయితేనే చెప్తున్నాను నేను, అక్కడ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే మంచి బెనిఫిట్ చూడడానికి స్కోప్ ఉంటుంది. అలాగే ఇటు ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకొని ఇబ్రహీంపట్నం ఏరియాలో కూడా డెవలప్మెంట్కి స్కోప్ ఎక్కువగా ఉంది. ఈ ఏరియాలో కూడా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మంచి బెనిఫిట్ చూడగలుగుతారు. అలాగే హైదరాబాద్ కర్నూలు హైవేలో, అలాగే వరంగల్ హైవేలో కూడా చాలా వెంచర్స్ వచ్చాయి. విజయవాడ చౌటుప్పల్ ఏరియాలో కూడా చాలా వెంచర్స్ వస్తున్నాయి. ఈ వెంచర్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోగలిగిన మంచి రిటర్న్ చూడగలుగుతాం. ఈ వెంచర్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఇలాంటి డెవలప్మెంట్కి దగ్గరలో ఉన్న వెంచర్స్లో మీకు తక్కువ రేట్లో వస్తుంది. సో ఫ్యూచర్లో కూడా అవి మంచి రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. మీ ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియోలో మీకు ఇది కూడా ఇంకొక ప్లస్ పాయింట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఓకే బస్, ఆల్రెడీ మీ ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్స్లో పెట్టుంటారు, గోల్డ్లో పెట్టుంటారు, ఆల్రెడీ సొంత ఇల్లు తీసుకొని ఉంటారు. ఇంకొద్దిగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్. తక్కువ రేట్లో వస్తాయి, ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి కూడా స్కోప్ ఉంది. ఒకవేళ మీరు కనుక హైదరాబాద్ నాగపూర్ హైవేలో కానీ, ఒకవేళ విజయవాడ చౌటుప్పల్ రూట్లో కానీ, ఇబ్రహీంపట్నం ఏరియాలో కానీ, వరంగల్ హైవేలో కానీ మీరు కనుక రెసిడెన్షియల్ ప్లాట్ని కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, సో దేవరాజ్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ, ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. నాకు వాళ్ళ సర్వీస్ బెస్ట్ అనిపించింది. సో అందుకని మన వ్యూవర్స్కి నేను ఇది సజెస్ట్ చేయడం జరుగుతుంది. లీగల్గా వెంచర్స్ చాలా కరెక్ట్గా ఉన్నాయి. చాలా పెద్ద సంస్థతో వీళ్ళు టైఅప్ అయ్యారు. సో కాబట్టి రిస్క్ తక్కువ అనే ఉద్దేశంతో నేను వీళ్ళతో అప్రోచ్ అయ్యి చేయడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా తెలుసుకొని మీ ఇన్వెస్ట్మెంట్కి ఆ చుట్టుపక్కల ఏమేమి స్కోప్స్ ఉన్నాయో చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.